There are many jackals and other animals in this jungle, but there will only be one lion, and it will be the king of the jungle. This is not a mere description, but a clear declaration. తమిళనాడు ఎలక్షన్స్ విజయ్ గారి గెలుపు చాలా మందికి చాలా షాకింగ్ అనిపించుండొచ్చు. బట్ ఆయన పొలిటికల్ ఐడియాలజీని పాలసీని కాసేపు మనం పక్కన పెట్టి ఈ విన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? ఆయన గత 6 నెలలుగా మానసికంగా చంపేశారు. పొలిటికల్గా, ప్రొఫెషనల్గా, పర్సనల్గా పట్టుకున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన సినిమా రిలీజ్ ఆపేశారు. నార్మల్గా ఏ మనిషి అయినా ఇన్ని విధాలుగా నలిపేద్దాం అనుకుంటే నలిగిపోతాడు. అది కూడా బ్యాట్ ఊపితే బంపర్ మెజారిటీ 107 సీట్లు. గత 5-6 దశాబ్దాలుగా ఉండే ద్రవిడియన్ పాలిటిక్స్ ని పక్కన పెట్టి మరి తమిళనాడులో కొత్త పార్టీ వచ్చింది. ఆ పార్టీ అధినేత విజయ్. ఈయన గెలుపు నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు అండి. మనల్ని మన చుట్టూ ఉండే వాళ్ళు ఎంత చెరిపేద్దాం అనుకున్నా, ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా, ఎన్ని అభాండాలు వేసినా మనం నిలబడతామా లేదా అనేది మన చేతిలో ఉంటుంది. చెప్తున్నానుగా, మన పని మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ జాగ్రత్తగా గురి చూసి కొడితే కుంభస్థలం పగిలిపోతుంది. ఏ చూడంటే మనం